హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అండ్ టైం యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్కి అండ్ కట్ ఆఫ్ గురించి కూడా చెప్పాను లాస్ట్లో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఫస్ట్ రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ క్యారీ చేసేది పజిల్స్. 15 to 20 మార్క్స్ వరకు అవే ఉంటాయి. 3 పజిల్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. ఇవి అంత ఈజీగా రావు. డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం నార్మల్ ప్రిలిమ్స్ కన్నా కూడా పిఓ కాబట్టి ఆ స్టాండర్డ్ మనకు అర్థమైంది, ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది. సో ఈ పజిల్స్ లో ఏ టైప్ ఇస్తాడో చెప్తాను. నార్మల్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సింగిల్ వేరియబుల్ ఇస్తాడు, బట్ ఇది పిఓ ప్రిలిమ్స్ కాబట్టి వేరియబుల్స్ అనేవి మనకి 2 గానీ 3 గానీ కనిపిస్తూ ఉంటాయి. వేరియబుల్ అంటే ఏంటో కాదు, మనకి సింగిల్ ఏబిసిలు ఇవి ఇస్తారు కదా, దానికి ఇంకొకటి అటాచ్ చేసి ఇస్తాడు. అదే డబుల్ వేరియబుల్. ఒక్కోసారి ట్రిపుల్ కూడా ఇస్తాడు. సో మనం సర్ప్రైజ్ అవ్వకూడదు, అలానే ఉంటది స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ప్రిలిమ్స్ లో అయితే సర్కిల్ గానీ, ట్రయాంగిల్ గానీ, రెక్టాంగిల్ గానీ, స్క్వేర్ గానీ, అంటే క్లోజర్ సర్ఫేస్ ఏది తీసుకున్నా కూడా మనకి జస్ట్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ గానీ లేకపోతే ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ గానీ ఇచ్చేసి ఒక సింగిల్ వేరియబుల్ ఇస్తాడు. బట్ ఇందులో అలా కాదు. మనకి ఏదైనా సర్కిల్ గానీ, ట్రయాంగిల్ గానీ ఇలా క్లోజర్ సర్ఫేస్ ఇచ్చినా కూడా వాటిలో సమ్మర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్మర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఇచ్చి ఒక వేరియబుల్ ఇచ్చి దానికి మళ్ళీ అటాచ్డ్ వేరియబుల్ ఒకటి ఇస్తాడు. ఇది కొంచెం టఫ్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు నార్మల్ పజిల్. అండ్ డబుల్ రోస్ లో కూడా ఎక్స్ట్రా వేరియబుల్ వచ్చిందంటే కొంచెం టఫ్ లెవెల్ అనేది ఉండేది. అంటే ఒక 4 మెంబర్స్ కి ఎక్స్ట్రా వేరియబుల్ వస్తే మామూలుగానే ఉండేది, కానీ 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఇస్తాడు. అప్పుడు కొంచెం టఫ్నెస్ ఫీల్ అవుతాం. అండ్ లీనియర్ రో లో సమ్మర్ ఫేసింగ్ నార్త్, సమ్మర్ ఫేసింగ్ సౌత్, దానికి ఒక అటాచ్డ్ వేరియబుల్ ఇలా వచ్చినప్పుడు కూడా కొంచెం టఫ్నెస్ ఉండిద్ది. అండ్ అన్సర్టైన్ రోలో లేకపోతే అన్సర్టైన్ సర్కిల్లో అన్సర్టైన్ నెంబర్ కొన్ని ఇన్సైడ్ ఫేసింగ్, అవుట్ సైడ్ ఫేసింగ్ ఉండేది ఉండిద్ది. అదే సర్కిల్లో అది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ లీనియర్ రోలో కూడా ఒక అటాచ్డ్ వేరియబుల్ ఎక్స్ట్రా ఉండేది ఉండిద్ది, ఏదో ఒక ఐటమ్, అండ్ అది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇయర్ బేస్డ్ లో కూడా ఇస్తాడు, దానికి కూడా అటాచ్డ్ వేరియబుల్ ఇస్తాడు. ఇయర్ బేస్డ్ కొంచెం కష్టంగా ఉండిద్ది అటాచ్డ్ వేరియబుల్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఏజ్ కనుక్కొని అప్పుడు మళ్ళీ అటాచ్డ్ వేరియబుల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్లోర్స్, ఫ్లాట్స్ లో కూడా వేకెంట్ అనేది ఇస్తాడు, అది కూడా కొంచెం కష్టంగానే ఉండిద్ది వేకెంట్ ఇచ్చినప్పుడు. అండ్ వేకెంట్ ఇచ్చినప్పుడు కూడా ఒక అటాచ్డ్ వేరియబుల్, ఎక్స్ట్రా అటాచ్డ్ వేరియబుల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉండిద్ది, అది కొంచెం కష్టంగా ఉండిద్ది. పజిల్స్ గురించి అంతే. ఇవి ఒక 3 or 4 వస్తే మనం ఈజీగా చేయాలంటే ఒక 2 గానీ 3 గానీ ఈజీగా చేయొచ్చు. ఒకటి మాత్రం కొంచెం బాగా టఫ్ గా ఉంటది. అంటే ఇవి మనకి వచ్చేసి టైం వచ్చేసి దీనికి 8 to 10 minutes వరకు పజిల్స్ కే పెట్టాలి మనం. పజిల్ కూడా 1 or 2 times చేసి వదిలేయాలి. ఒకవేళ అంతకన్నా ఎక్కువ చేస్తుంటే అది రాదు. మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు పజిల్స్ దగ్గర. ఇప్పుడు అదర్ దాన్ పజిల్స్ అసలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాము. సిలాజిజము, డైరెక్షన్, బ్లడ్ రిలేషన్, ఇన్ఈక్వాలిటీస్ ఇవి ఉంటాయి. ఇవి షిఫ్ట్లను బట్టి అవి 2 ఇవ్వాలా, ఇవి 2 ఇవ్వాలా అని ఇస్తూ ఉంటాడు. అంటే ఇవి ఒక 2 or 3 మార్క్స్ వరకు వస్తాయి. అంటే ఒక్కొక్క సెక్షన్ లో 2 or 3 మార్క్స్ వరకు వస్తాయి. అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ చైనీస్ కోడింగ్, ఇందులో ఏదో ఒకటే ఇస్తాడు. ఒక్కోసారి సర్ప్రైజింగ్ గా 2 కూడా ఇస్తాడు. ఇచ్చాడంటే ఖచ్చితంగా 5 మార్క్స్ కి ఇస్తున్నాడు. అండ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, పేర్ ఫార్మేషన్, వర్డ్ ఫార్మేషన్ ఇవి కూడా ఒక్కొక్క మార్క్ కి 2 మార్కుల వరకు వస్తాయి అవి ఏదైనా కానీ. అండ్ క్వాంటిటీ బేస్డ్ కూడా ఒక 3 మార్క్స్ కి ఇస్తారు. క్వాంటిటీ బేస్డ్ అంటే ఒక 6 or 7 మెంబర్స్ లేదా ఒక 5 మెంబర్స్ ఉండేది, ఎక్కువ వెయిట్ గానీ లేకపోతే హైట్ గానీ ఇస్తారు కదా, అవి క్వాంటిటీ బేస్డ్. అంటే ఇవి కొంచెం ఈజీగా ఉంటాయి, ఈజీగా చేయొచ్చు. మనం పిఓలో క్వాలిఫై అవ్వాలంటే మనకి రీజనింగ్ కీ సబ్జెక్ట్ ఇవే కొంచెం ఈజీగా ఉంటాయి. మనం ఇందులో ఖచ్చితంగా 25 నుంచి 30 మార్క్స్ వరకు తెచ్చుకోవాలి. మాక్సిమం మార్క్స్ ఎంతవరకు తెచ్చుకోవాలమో ఇందులోనే మొత్తం తెచ్చుకోవాలి. కొంచెం మిగతా సబ్జెక్టులు కొంచెం టఫ్ గా ఉంటాయి కాబట్టి, అంటే అందరికి కాదు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, టఫ్ గా ఉంటాయి కాబట్టి రీజనింగ్ అందరూ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ మార్క్స్ ఇందులోంచే తెచ్చుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రాక్టీస్ కూడా అలానే చేయాలి. అండ్ ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 10 days 15 days ఉంది కాబట్టి మనం ఎక్కువ మార్క్స్ రాయండి. మీరు ఎక్కువ మార్క్స్ రాసి అవి మళ్ళీ రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయింది అండ్ పెన్ బాగా ఫాస్ట్ గా తిరిగిద్ది. ఇప్పుడు న్యూమరికల్ ఎబిలిటీ కనుక చూస్తే ఇందులో ఫస్ట్ సింప్లిఫికేషన్స్ ఆర్ అప్రాక్సిమేషన్స్ ఇవి ఒక 5 ఇస్తారు. ఈజీగానే ఉంటాయి, చేసేయచ్చు కాదు, ఖచ్చితంగా చేయాలి ఇవి. అండ్ నెంబర్ సిరీస్ గానీ లేకపోతే రాంగ్ నెంబర్ సిరీస్ గానీ ఒక 5 వరకు ఇస్తారు, అవి కూడా చేయాలి. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఒక 5 ఇస్తారు. అంటే సిరీస్ అదే నెంబర్ గానీ, రాంగ్ నెంబర్ సిరీస్ గానీ, క్వాడ్రాటిక్ గానీ, ఇందులో ఏదో సమ్ టైమ్స్ అంటే షిఫ్ట్ లో ఇవి వేరీ చేస్తూ ఉన్నారు.
అది ఇస్తే ఒకసారి షిఫ్ట్ లో ఇస్తారు. అంటే ఇక్కడ వరకు మనం ఓన్లీ 10 మార్క్స్ వరకే, అంటే ఇది 8th రార్ అని చెప్పుకోవచ్చు. అండ్ 2 గానీ 3 గానీ డిఐస్ ఇస్తున్నారు. ఇందులో ఒకటి ఖచ్చితంగా కేసులెట్ ఉండిద్ది, అండ్ ఒకటి టేబుల్ గానీ పై చార్ట్ గానీ బార్ గ్రాఫ్ గానీ, ఇంకొక డిఐ వచ్చేసి డబుల్ డయాగ్రామ్ ఉండిద్ది, అది టేబుల్ పై చార్ట్ అలా ఉంటది. ఇందులో మనకి ఏం ఈజీగా ఉండిద్దో, ఐ మీన్ డిఐలో సంగతి చెప్తున్నాను, ఏం ఈజీగా ఉండిద్దో మనం చెప్పలేము. మీరు ఆ టైంకి ఎగ్జామ్ లో మీకు ఏమనిపిస్తే, ఐ మీన్ ఏది ఈజీగా అనిపిస్తే అది చెయ్యాలి. ముందుగానే సింగిల్ డయాగ్రామ్ ఈజీ అదే చేస్తాను అని ఫిక్స్ అవ్వకూడదు. అప్పుడున్న లెవెల్ ని బట్టి అండ్ అప్పుడున్న టఫ్నెస్ ని బట్టి మనం ముందు స్టెప్ వేయాలి. అండ్ అక్కడ ఎగ్జామ్ లో డిసైడ్ అవ్వాలి మనం అది టఫ్ గా ఉండిద్దా లేదా అని. అండ్ అర్థమెటిక్ లో కూడా 10 to 15 వరకు ఇస్తున్నారు, అది షిఫ్ట్ ని బట్టి బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. తక్కువలో తక్కువ అయితే 9 వరకు కన్ఫర్మ్ గా ఇస్తున్నారు, అండ్ మాక్సిమం వచ్చేసి 14-15 ఇస్తున్నారు. అంటే ఇవి డిఐ తగ్గిస్తే ఒక 3 డిఐస్ అని చెప్పా కదా, అప్పుడు 2 ఇచ్చాడంటే అప్పుడు ఇందులో ఖచ్చితంగా 15 ఇస్తున్నాడు. సో వేరీ చేస్తున్నాడు. సో అర్థమెటిక్ ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, అవే ఒక్కోసారి స్కోరింగ్ అవుద్ది. మనకి టైం మిగిలిపోయి మనం ఏం చేయలేక ఖాళీగా కూర్చోవాలి ఒకవేళ అర్థమెటిక్ ప్రాక్టీస్ చేయకపోతే. సో ఈ సబ్జెక్ట్ నాకు తెలిసి ఒక 18 నుంచి 22 మార్క్స్ వరకు గెయిన్ చేస్తే అసలు బెస్ట్. ఎందుకంటే ఇది అంత ఈజీగా ఉండదు, మార్క్ కొంచెమే కనపడుతుంది కానీ అంత ఈజీగా ఉండదు. ఇది కొంచెం అక్కడికి వెళ్ళాక మీకు తెలిసిద్ది, కొంచెం టఫ్ గా ఉండిద్ది. పేపర్ లో ట్విస్టులు ఉంటాయి, అవి చూసి మనం భయపడకూడదు. మనకి ఒక వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే, నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అందులో పెడతాను. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను చాలా సార్లు, ఇంగ్లీష్ గేమ్ చేంజర్ అని. అండ్ ఇది ఓవర్ నైట్ చదివినా కూడా, ఐ మీన్ ప్రాక్టీస్ చేసినా కూడా, ఏం చేసినా కూడా రాదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని టాపిక్స్ చెప్తాను ఎండ్లో, అది యూట్యూబ్ లో చూసి కానీ లేకపోతే మీకు ఏదైనా సోర్సులు ఉన్నా కూడా దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మార్క్స్ లో కూడా, మార్క్స్ ద్వారా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ పారాజంబుల్స్, ఎర్రర్స్ అండ్ ఆర్సీ. ఇది ఒక పారాజంబుల్స్ 5 మార్క్స్ కి, ఎర్రర్ ఒక 5 మార్క్స్ కి, ఆర్సీ వచ్చేసి ఒక 7 to 10 మార్క్స్ కి, అండ్ స్వాప్ ఒక 3 to 5 మార్క్స్ వరకు వస్తాయి. అండ్ క్లోజ్ టెస్ట్ లేదా ఫిల్లర్స్ ఒక 3 or 5 మార్క్స్ కి. క్లోజ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా 4 నుంచి 5 మార్క్స్ వరకు ఇస్తారు, సమ్ టైమ్స్ 6 మార్క్స్ కూడా ఇస్తారు. అండ్ వర్డ్ యూసేజ్ ఒక 2 గానీ 3 గానీ ఇస్తారు. అండ్ ఫ్రేజెస్ 2 గానీ 3 గానీ ఇస్తారు. అండ్ సినానిమ్స్, యాంటోనిమ్స్ ఎయిదర్ అనమాట, ఇది వస్తే రావచ్చు లేకపోతే లేదు. C1 C2 అంటే అదే కాల్మన్ బేస్డ్ అంటాం కదా, అవి కూడా ఇస్తారు. అండ్ PQRS లు, ఇప్పుడు PQRS లు కూడా ఒక 3 గానీ 4 గానీ ఇస్తారు. పారాజంబుల్స్ కి దీనికి క్లాష్ పడిద్ది సమ్ టైమ్స్ PQRS లు ఇచ్చినప్పుడు ఆ పారాజంబుల్స్ ఎవరు మాక్సిమం ఇందులో ఎవరు PQRS లు ఇస్తే పారాజంబుల్ ఇస్తారు డైరెక్ట్ గా, అవి 5 గానీ 6 గానీ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం ఈజీగా ఏం పెట్టచ్చు అనేది కనుక మనం చూస్తే, కాల్మన్స్ కనుక వస్తే ఈజీగా పెట్టచ్చు. అండ్ క్లోజ్ టెస్ట్, ఫిల్లర్స్ ఇవి ఈజీగా పెట్టచ్చు. అండ్ స్వాప్ చేయొచ్చు. PQRS లు ఒకవేళ PQRS లు కనుక మనకు కనపడితే ఈజీగానే పెట్టవచ్చు. అండ్ పారాజంబుల్స్, ఎర్రర్ అండ్ ఆర్సీ కొంచెం కష్టంగా ఉంటాయి when compared to నార్మల్ ప్రిలిమ్స్, అదే క్లర్క్ ప్రిలిమ్స్ తో పోల్చుకుంటే కొంచెం టఫ్ లెవెల్ అనేది ఖచ్చితంగా కనపడింది మనకి అవి ఆ 3 సెక్షన్ లో. బట్ అలా అన్ని భయపెట్టట్లేదు, ఉన్న రియాలిటీ చెప్తున్నాను. అండ్ ఇందులో కూడా మనం ఒక 1 or 2 లేదా 1 or 2 పెట్టుకుంటూ వెళ్తే మనకు కూడా ఒక 7-8 మార్క్స్ వరకు కనపడతాయి అక్కడ. అట్లా మనం అన్ని ఒక సెక్షన్ లో అన్ని పెట్టలేకపోయినా కూడా ఇక్కడ ఒక 2 మార్కులు, అక్కడ ఒక 2 మార్కులు మనం తెచ్చుకుంటే అది కూడా సరిపోద్ది. అవి కూడా మనకు 15 to 20 వరకు కనపడతాయి, యాక్యురేట్ గా పెట్టాలి అవి కూడా. కాకపోతే అండ్ ఆర్సీలో కూడా ఒక 3 మార్క్స్ వరకు గ్రామర్ పార్ట్ ఉంటుంది, అవి కూడా చేసుకోవాలి మనం. అవి ఈజీగానే ఉంటాయి. బట్ ఆర్సీ ఎక్కువ టఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. లైక్ ఇన్ఫరెన్స్ అడుగుతాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ నుంచి ఏం ఇన్ఫర్ చేసుకుంటాం అనేది ఉంటుంది. అండ్ ఆదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, అంటే మనం ఆదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆర్సీ మొత్తం చదవాలి. అండ్ ఆర్సీ మొత్తం చదివితేనే ఆ క్వశ్చన్ కు నువ్వు ఆన్సర్ చేయగలవు. అండ్ ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతాడు, అవి కూడా మనం మొత్తం చదవాలి. అండ్ నేమ్ సజెస్ట్ చేయమంటాడు, నేమ్ సజెస్ట్ చేయాలి అంటే మొత్తం చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా పైన టాపిక్స్, అవి వరకు చేయండి. అండ్ ఎర్రర్స్ గురించి చెప్పాలి. ఎర్రర్స్ కూడా కొంచెం టఫ్ గానే ఉంటాయి వెన్ కంపేర్ టు నార్మల్ ఫిలిమ్స్. ఏమో చెప్పలేము, సమ్ టైమ్స్ నేను చూసినప్పుడల్లా ఖచ్చితంగా టఫ్ గానే ఉంటాయి. అండ్ ఇక్కడ వరకు వచ్చావు, కంక్లూజన్ కూడా వినివేళ్ళు. ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే SBI PO ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అప్లోడ్ చేసే కాడ నుంచి ఒక 10 or 15 days ఉంటుంది, ఎక్కువ రోజులు లేదు. సో నేను చెప్పేది ఏంటంటే SBI PO ప్రిలిమ్స్ అంత ఈజీగా ఉండదు. అండ్ లాస్ట్ ఇయర్ 2000 వేకెన్సీ ఉంటే కట్ ఆఫ్ 49 నుంచి 59 వరకు ఉంది.
డిఫరెంట్ కేటగిరీస్ కి. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రం 59.25 ఉంది. అండ్ రిజర్వ్డ్ ఎస్టీ కేటగిరీకి 49 ఉంది. అంటే అంత మందిని గ్రేడ్ చేస్తాడు. 2000 వేకెన్సీ ఉన్నప్పుడే అంత కట్ ఆఫ్ ఉంది అంటే. అండ్ ఈ ఇయర్ 600 వేకెన్సీ అండ్ అప్లికేషన్ వచ్చేసి 8.35 ప్లస్ అనమాట. మనం అందులో ఒక 2 lakh అప్లికేషన్ తీసేసిన అప్రాక్సిమేట్ గా 6 lakh అనుకున్నా కూడా ఒక్క పోస్ట్ కి వచ్చేసి 1000 అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక పోస్ట్ కి 1000 మెంబర్స్ పోటీ అనేది ఉంది. సో ఇంత టఫ్ ఉంటది. అంటే వాడు ఎంత గ్రేడింగ్ చేయాలో చూడండి. ప్రిలిమ్స్ లోనే ఫిల్టర్ చేస్తాడు చాలా మందిని వరకు. సో ఆ ఫిల్టర్ ప్రాసెస్ లో ఖచ్చితంగా కట్ ఆఫ్స్ అనేది హై ఉంటది. సో మీరు ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. అండ్ పేపర్ ఖచ్చితంగా టఫ్ ఉంటది, అందులో నో డౌట్. బట్ ప్రాక్టీస్ చేయండి, స్ట్రాటజీతో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆ స్ట్రాటజీని అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు యాక్యురసీ అనేది ఇక్కడ బాగా ఉపయోగపడుద్ది. యాక్యురసీ ఎలా ఉంటుందో. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద